పప్ప ఉమ్, ఒక కామన్ మ్యాన్‌కి అంటే ఎవరైతే ఇంటి నుండి బయటికి వెళ్ళలేరు, చదవలేరు పుస్తకాలు, ఉమ్, ఎక్కువ చూడలేరు ఏంటి వీడియోస్ గానీ, యూట్యూబ్ గానీ, అవును. అలాంటి వాళ్ళు లైఫ్‌ని ఈజీగా అర్థం చేసుకునే ఏదైనా మెథడ్ ఉందా? వే ఉందా? అంటే జీవితాన్ని అర్థం చేసుకునే ఒక ఆస్పెక్ట్ అనేది ఎట్లాంటి మానసిక స్థితిలో ఉన్నవాడికైనా ఒక పద్ధతి ఉంటుంది. అందుకని అందరూ ఆత్మజ్ఞానం పొందవచ్చు, జ్ఞానోదయం పొందవచ్చు. సో ఇది కిచెన్లో ఆత్మజ్ఞానం మూడవది. హ్మ్. ఇది ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, కిచెన్లో ఆత్మజ్ఞానం బాగుంది, నాకు నచ్చింది అని. ఓకే. నచ్చింది నచ్చలేదు కాదు, మీరు కూడా వంట చేయండి, అది ఇంపార్టెంట్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏంటంటే, ఎవరైతే పుస్తకాలు చదివి ఒక విషయాన్ని అర్థం చేసుకోలేరు, ఎవరైతే ఇంటి నుంచి బయటకు వెళ్ళి హాస్టల్లో ఉండే గురువుల దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకోలేరు, ఎవరైతే సంస్కృతము భగవద్గీత ఇట్లాంటి వాళ్ళని అర్థం చేసుకోలేరు, అట్లాంటి వాళ్ళు కూడా కొన్ని విషయాల మీద దృష్టి పెడితే జీవితం ఒక మోస్తరుగా అర్థమవుతుంది. అదేమిటి అంటే, మన హ్యూమన్ లైఫ్ అనేది, ప్రపంచంలో హ్యూమన్ లైఫ్ అనేది 3 విధాలుగా ఆపరేట్ చేయబడుతుంది. 3 విధాలు. ఒకటి ఆవశ్యకము, రెండవది అవసరము, మూడవది ఆభరణము. 3 ఆలు. ఒకటేంది? ఆవశ్యకం, అవసరం, ఆభరణం. సో ప్రతి మనిషి జీవితంలో ఈ 3 ఉంటాయి. సో ఏది ఆవశ్యకము, ఏది అవసరము, ఏది ఆభరణం అనేది గుర్తించాలి. గుర్తిస్తే ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడు ఆవశ్యకం అంటే ఏది తీసేస్తే నువ్వు పడిపోతావో అది ఆవశ్యకం. గాలి అత్యంత ఆవశ్యకమైనది, నీరు ఆవశ్యకమైనది, ఆ తర్వాత ఆహారం ఆవశ్యకమైనది. అందుకని ఆవశ్యకమైన దాన్ని నువ్వు విస్మరించకు. ఇది ఫస్ట్ స్టెప్. అందుకే ఆశ్రమాల లోపల ఇవి ఫ్రెష్గా ఉంటే చూస్తారు. మంచి గాలి, మంచి వెలుతురు, మంచి సూర్యకాంతి, యోగా, ఆ తర్వాత మంచి ఆహారము, ఏకాంతము, హాయి, ప్రశాంతత, మంచి నీరు, ఇవన్నీ ఆవశ్యకం. ఈ ఆవశ్యకమైన వాటిలో అహంకారానికి తావులేదు. ఈగోయిస్టిక్ ఫినామినా ఇది. సరే, ఈగో లేని ఫినామినా అంటే నేను పీల్చేగాలి, నువ్వు పీల్చేగాలంటే బాగుంది అనేవాడు. చూసుకుందామారా, నీ నీరు మంచిదో నా నీరు మంచిదో అది తొడగొట్టి ఏ హీరో సవాల్ చేయడు. నా ఆకలి కంటే నీ ఆకలి గొప్పదని ఎవడు చెప్పాడు. ఇది ఎవరిది వాళ్ళదే. అందుకని ఆవశ్యకమైన దాంట్లో పోలికలు ఉండవు, ఆవశ్యకమైన దాంట్లో జడ్జిమెంట్లు ఉండవు, ఆవశ్యకమైన దాంట్లో హెచ్చు తగ్గులు ఉండవు, ఆవశ్యకమైన దాంట్లో ఈగో ఉండే అవకాశం లేదు. ఇది ఒక అబ్జర్వేషన్. ఏదేది ఆవశ్యకం గుర్తించినవో అక్కడ ఈగోకి కానీ పోలికకి కానీ తావు లేదు అన్నది అర్థం చేసుకోవాలి. సో ఇది ఆవశ్యకం. ఈ ఆవశ్యకమైనవి అందరికీ ఒకటే. నాకు గాలి అవసరం, కానీ మా ఇంట్లో మా వంశస్థులకు గాలి అక్కర్లేదని చెప్పేవాడు ఎవడు ఉన్నాడుగా. గాలి వద్దని చెప్పేవాడు ఎవడు, ప్రశాంతత వద్దని చెప్పే ఒక కోటీశ్వరుని చూపి, నాకు హాయిగా అక్కర్లేదు, నాకు గాడిద దక్కర్లేదు అని చెప్పి రాజకీయ నాయకుడు చూపి, నాకు సినిమా అవకాశం ఉంటే చాలు, నాకు నీరు లేకపోయినా బతుకుతా అని ఒక హీరోయిన్ చూపి. సో ఆవశ్యకమైన దాన్ని విస్మరించకు. ఆల్వేస్ గో ఫర్ ద బెస్ట్. మంచి నీరుంటే తాగు, మంచి ఆహారం లేకపోతే అంగీకరించు, కానీ మంచి ఆహారం తృప్తి తిను. మంచి ఆహారం కోసం ఒక 10 అడుగులు దూరమైన నడిచి మంచి కూరగాయలు తెచ్చుకొని చూడు, ఫ్రెష్గా దొరికితే తెచ్చుకున్నాం. ఈరోజు టమాటా తోటకూర కాంబినేషన్లో కర్రీ. ఓకేనా? నెక్స్ట్ ఏంది? అవసరం. అవసరం అంటే ఏంది? అది ఉంటే నీకు కాస్త వెసులుబాటు, కానీ అది లేకపోయినా ఏమీ కాదు, ఇది అవసరం. ఉదాహరణకి ఒక కోట్ ఉంది, కోట్ అవసరం మాత్రమే, అది లేకపోయినా బనీన్ వేసుకొని పోవచ్చు. కారు అవసరం మాత్రమే, ఆవశ్యక. కారు లేకపోతే నువ్వేం చచ్చిపో, అది అవసరం. ఆ కారు ఎందుకు? నీవేదన్నా పనికి ఉపయోగపడుతుంది అంటే అప్పుడు అది కొనుక్కో. అంతేగాని ఈగో కోసం అవసరాలను క్రియేట్ చేసుకో. మనం ఫస్ట్లో ఆవశ్యకంలో ఈగో లేదు, పోలిక లేదు అనుకున్నాం కదా. ఎవ్వడు అనుకోడు నా ఆకలి కంటే నీ ఆకలి గొప్పది, నీ ఆకలి కంటే నా ఆకలి గొప్పది, మా వంశస్థుల ఆకలి గొప్పది అని చెప్పి ఒక్కడిని చూపి, అది ఆవశ్యకమైనది. అవసరం కూడా ఈగో లేకుండా క్రియేట్ చేసుకోగలిగితే నీలో జ్ఞానం ఉన్నట్టు. సో ఆవశ్యకంలో ఏ ప్రాబ్లం లేదు. కొందరు ఆవశ్యకాన్ని కూడా విస్మరిస్తారు. మేము బిస్లరీ నీళ్ళు తాగుతాం, నది నీళ్ళు తాగమంటే అయిపోయా, అదే నువ్వు అనవసరంగా రోగాన్ని కొని తెచ్చుకుంటున్నట్టు. ఇప్పుడు
ఇల్లు అనేది అవసరం. ఇల్లు అనేది ఈగోగా మార్చుకో. మా మొత్తం వంశంలో మా ఇల్లే పెద్దది, వాళ్ళ ఇల్లు వాళ్ళకా ఓకే, నీ ఇల్లు నీకు ఓకే, అంతే తప్ప పోల్చుకో. సో పోలిగా లేకుండా వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేయడానికి కాకుండా, ఎవరిని అడిగితే కారు కొన్నావు బాగుందంటే, నా దగ్గర డబ్బులకు అది వచ్చిందండి, అదేమి గొప్ప కాదు, డబ్బులు మీ దగ్గర ఉంటే మీరు కొంటారు, అందులో ఏముంది, జస్ట్ అవసరం అండి అంతే. అంటే కారు వల్ల నాకేమి ఛాతీ పొంగట్లేదు, కారుని చూసి నేనేం మురిసిపోతలేదు, కానీ కారు వల్ల కొంచెం ప్రశాంతంగా ప్రయాణం చేస్తున్నా, ఆఫీస్కి సేఫ్గా వెళ్ళి వస్తున్నాను. ఎప్పుడన్నా మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాలంటే కార్లో వెళ్ళి వస్తున్నాను, మా అమ్మ ఎప్పుడు ఊరు వెళ్ళాలంటే కారు ఇచ్చి పంపిస్తుంది, కొంచెం వెసులుబాటు అంటే. అవి లేకపోయినా బస్సు ఉంది కదండి, ఇది అంటే ఈగో లేకుండా అవసరం. సో అవసరాలు అనంతంగా ఉన్నాయి. ఫోను అవసరమా ఆవశ్యకమా? అవసరం. అవసరం. సో ఏదేది అవసరం అని గుర్తించి అవసరాలు అనంతంగా ఉన్నాయి. ఒక్కొక్కరి అవసరాలు ఒక్కొక్కరు, ఆవశ్యకాలు అందరికి ఒకటే, అవసరాలు వ్యక్తిని బట్టి మారుతాయి. నాకు గుడిసె అవసరం అనిపించింది, ఒకరికి ప్యాలెస్ అవసరం, ఒకటి నాకు ఖచ్చితంగా అసలు చార్టర్ ప్లేట్ ఉండాలి నాకు అవసరం అనుకున్నాను. కానీ అవసరం ఎందుకు? అతను చాలా బిజీ పర్సన్ కాబట్టి, అతను ప్రయాణంలో సమయం వృధా చేసుకోకూడదు కాబట్టి అతనికి ఫ్లైట్ అవసరం అయితే కొనుక్కోని, కానీ అది ఈగోగా మార్చుకోవద్దు. ఇదే కండిషన్. జ్ఞానం అంటే అది. కొన్ని విషయాలు అవసరం ఏంటి, ఆవశ్యకం ఏంటి ఒకసారి అనుకుందామా పప్ప? అర్థం కాలే. నేను అడుగుతాను, అవసరం ఆవశ్యకం చెప్పవా? అది వ్యక్తిని బట్టే. సో ఎగ్జిస్టెన్షియల్గా ఉన్నవన్నీ ఆవశ్యకాలు, ప్రపంచికంగా ఉన్నవన్నీ అవసరాలు. ఇది అట్లా అర్థం చేసుకుంటే సరిపోతుంది. కారు ఎగ్జిస్టెన్షియల్గా లేదు, అవసరం మాత్రమే. ఇల్లు ఎగ్జిస్టెన్షియల్గా లేదు, నువ్వు చెట్టు నీడనైనా బతకొచ్చు. కంపెనీ అనేది ఎగ్జిస్టెన్షియల్, అది ప్రాపంచికమే, నువ్వు క్రియేట్ చేసుకున్నది. ప్రకృతిలో కంపెనీ లేదా పప్ప? కంపెనీ అంటే అదే ఇప్పుడు ఈడు జోడు, ఇప్పుడు ప్రపంచంలో ప్రకృతిలో కంపెనీ ఉంది కానీ బాండ్ లేదు. కంపెనీ ఎంత మంచిది, ప్రతి ఒక్కరికి ఒక మంచి కంపెనీ ఉండాలి, కంపానియన్ ఉండాలి. కానీ ఆ కంపానియన్ మనం ఏం చేస్తాం? చంపేస్తాం కదా మనకున్న మూర్ఖత్వాలతో. నువ్వు నాకే సొంతము, నువ్వు నా దిక్కే చూడాలి, ఇది అంత చెడగొడతా. అంటే మనిషి దుర్మార్గుడు, అంటే మనిషికి అవగాహన లేదు లైఫ్ పట్ల, వాడు చెడగొట్టడానికే తీసుకుంటాడు ఏదైనా. అందుకని అంటే అలాంటి మైండ్ సెట్ లేని వాళ్ళు కంపెనీ అంటే ఒక చెట్టు కంపెనీ కాదా, ఒక్కొక్క కంపెనీ కాదా? కంపెనీ అంటే కాసేపు నువ్వు వేరే ప్రాణితో గడపడం, అక్కడ మళ్ళీ నీ ఈగో ప్రదర్శించుకోవడానికి, నీ మూర్ఖత్వాన్ని వేరేలను రుద్దడానికి, నీకు నచ్చినట్టు వాళ్ళతో చేయించుకోవడానికి, దానికోసం కంపెనీ ఉంటే అది అయిపోయాది. అది నీ మూర్ఖత్వం, కంపెనీ ఇంపార్టెంట్ కాదు నీకు. నీ మాట వినే ఒక వ్యక్తి కోసం ఎత్తులాడుతున్నావు, వాడు దొరికాడు బక్రగాడు, వాడు చావదొబ్బుతున్నావు అంతే. ఇది వయసు వరుస, అమ్మాయి అబ్బాయి అయినా తల్లిదండ్రులు పిల్లలైనా ఏదైనా కూడా ఇది ఒకటి. సో అవసరాలు అనంతం. నా అవసరాలు వేరు, నీ అవసరాలు వేరు. అందుకని అవసరాల విషయాన్ని కూడా పోల్చుకోకూడదు. ఇప్పుడు ఏం అవసరం నీకు? పెయింట్ బ్రష్ తండ్రికి అవసరం లేదు, కొడుకు వేసుకోవాలనిపించింది, అందుకని వాడికి ఇప్పి. లేదా మాకు వసతి లేదురా, నువ్వు సంపాదించుకొని కొనుక్కో అంతే. కానీ నువ్వు కొనుక్కుంటే మేమేం ఇబ్బంది పెట్టాం, కానీ దానికి మూల పెట్టుకో, అక్కడ పెట్టుకు ఇల్లంతా పడవద్దు. సో మాకు నీట్నెస్ అవసరం, నీకు పెయింటింగ్ అవసరం, రెండింటి మధ్యన సామరస్యం అవసరం. ఇది సో ఇప్పుడు అవసరం అయిపోయింది కదా. ఆభరణం నెక్స్ట్. ఇల్లు అవసరం, కానీ ఆ ఇంటికి షాండ్లియర్ అవసరం లేదు, ఇది ఆభరణం అనమాట. అంటే నీకు బాగా బలుపు ఎక్కి కొవ్వెక్కి పైసలు ఎక్కువైపోయి ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు నీకు. ఇట్లా పొద్దున్న నిద్రలేస్తానే వచ్చింది మెసేజ్, మీకు వడ్డీ 5,06,00,000 జమ అయినది అని వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? కట్టాలి. ఆభరణం అంటే లగ్జరీ, వడ్డీ వచ్చింది, నువ్వు ఏం చేయాలి? పైసలు నీకే ఖర్చు చేసుకో. అప్పుడు అరే కారు తీసేరా, మంచి కారు కావాలి అంటే నువ్వు మెల్లగా అవసరం నుంచి దాటి ఆభరణంలోకి ఎంటర్ అవుతున్నావు. ఆభరణం అనేది అనవసరం తెలుసుకోవాలి అసలు ఫస్ట్. ఆభరణం అది. సో ఆభరణం ఉంటే ఉండని, దాన్ని కూడా ఈగోగా మార్చుకోకు. సో ఆభరణం లేకపోయినా లైఫ్ ఉంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక మనిషి నీకు రెస్పెక్ట్ ఇచ్చి దండ ఇచ్చాడు, దాన్ని ఈగోగా మార్చుకోకు, ఒక ఆభరణంగా చూడు. ఆభరణం నిన్ను ఎప్పటికీ అంటుకోదు. ఆభరణం అనేది కాస్త మన జీవితాన్ని బ్యూటిఫికేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతవరకు. ఇప్పుడు ఇట్లా గేట్ తెరుస్తానే మంచి లైట్లు వచ్చినాయి, అది ఆభరణం మాత్రమే. ఆ లైట్ లేకపోయినా ఆ ఇంట్లో ఉండొచ్చు, ఏమి కాదు. సో ఒక పెద్ద ఇంటికి రంగురంగుల విద్యుత్ దీపాలు పెట్టారు, ఆభరణం మాత్రమే. ఆ దీపాలు లేకపోయినా లోపల ఉన్న మనుషుల ప్రశాంతతకి, ఆకలికి వాటితో సంబంధం లేదు. అట్లా ఎవరైనా జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఈ ఆవశ్యకమైనది ఏది, ఆ అవసరం ఏది, అట్లాగే ఆభరణం ఏది అనే వాటి మీద దృష్టి పెట్టి, ఆభరణము ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని తెలుసుకోవాలి. అవసరం అనేది ప్రతి ఒక్కరికి వేరువేరు ఉంటుంది, కానీ దాన్ని ఈగో కోసం కాకుండా అవసరం కోసం మాత్రమే, వెసులుబాటు కోసం మాత్రమే, ఒక పని తేలికవడం కోసం మాత్రమే అని గుర్తించాలి. కానీ వేరే వాళ్ళ దగ్గర నువ్వు డబ్బాలు కొట్టుకోవడానికి కాదు. మూడోది ఆవశ్యకమైన దాంట్లో అసలు పేచీనే లేదు.
అందుకని ఆవశ్యకమైన దాన్ని విస్మరించకు. ఇప్పుడు నేను రోజు ఫుడ్ ఎందుకు చేస్తున్నా, ఇది ఆవశ్యకం. ఇది ఈగో కోసం చేస్తలేదు. నేను చేస్తా, నాలాగే ఎవడని చేస్తాడు, ఛాలెంజ్ నో. ఎవరి టేస్ట్ వాళ్ళది. అవసరం అంటే ఏంది, ఈ ఫుడ్ చేయాలంటే నాకు గిన్నె అవసరం, అందుకని గిన్నె కొనుక్కొచ్చుకుంటున్నా. నెక్స్ట్ అన్నం చల్లగా కావద్దంటే హాట్ బాక్స్ అవసరం, హాట్ బాక్స్ కొనుక్కొచ్చుకుంటున్నా. ఆభరణం అంటే ఏంది, ఇది డైమండ్స్ ఇట్లా పెట్టి తయారు చేయవా, తర్వాత మా స్పూన్స్ కూడా గోల్డ్వే, ఆభరణంలోకి ఎంటర్ అయినా. ఈ ఆభరణంలో ఇరుక్కుపోతే ఇక జీవితంలో విముక్తి లేదు. అందుకని ఆభరణం అనేది అస్సలు ఆవశ్యకం కాదు, అవసరం కాదని గుర్తించు. కానీ నీ దగ్గర బాగా డబ్బులు ఉంటే ఆభరణంగా మాత్రమే చూడు. దానికి ఈగో కానీ దాని ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు కానీ వాటి మీద దృష్టి పెట్టకు. పెడితే లైఫ్ అనేది చిందన వందరైపోతుంది. సో ఇప్పుడు నేను ఈ మూడింటిని ఎక్కడో పుస్తకంలో చదివి కాదు, నేనే తెలుసుకున్నది. ఓకే, నేనే తెలుసుకొని నేను ఆచరిస్తున్నాను. ఇప్పుడు నాకు ఏవైతే ఆవశ్యకమో నేను ఎప్పుడు దాన్ని విస్మరించను. నాకు ఏకాంతం ఆవశ్యకం అని తెలిసి ఎప్పుడు ఏకాంతంగా ఉంటాను. రోజు నాకు అధ్యయనం ఆవశ్యకం అని తెలిసి అధ్యయనం చేస్తున్నాను. ఆ తర్వాత వంట చేసుకోవడం ఆవశ్యకం, అందుకని వేరే వాళ్ళు చేపినా నేనేం కోపండు. ఊరికే చనువు వల్ల ఎప్పుడన్నా మాట అనొచ్చు, కానీ నాకు జెన్యున్గా నాకే కోపం ఉండదు. ఆ తర్వాత నేను ఏదన్నా పెయింటింగ్ వేయడం, ఆ పెయింటింగ్ ద్వారా నా శ్రద్ధను ఎక్స్ప్రెస్ చేయడం ఒక ఆవశ్యకం. అందుకని ఒక పూలకు చెట్లు నీళ్ళు పోయడం కానీ చూస్తాను. అట్లా ఆడుకోవడం ఆవశ్యకం, నేను ఆడుకుంటాను. ఎవరున్నా లేకపోయినా ఏదో ఒకటి ఆడుకుంటాను. సంగీతం అనేది ఆవశ్యకం, ఎందుకంటే శబ్దం ఆవశ్యకం, సంగీతం కాదు. శబ్దం లేకపోతే కూడా మన జీవితం గందరగోళం అయిపోతుంది. అది ఒక హార్మోనియస్ శబ్దాన్ని మనం సంగీతం అంటున్నాం, అంతే. అట్లా సో ఏవేవి ఆవశ్యకమో దాన్ని గుర్తించి ఇక నా జీవన పర్యంతము నేను వాటిని మిస్ కాకుండా చూసుకుంటా. నేను నా చివరి దశలో చిన్న గుడిసెలో ఉండొచ్చు కాక, కానీ నేను మంచి ఆహారం ఖచ్చితంగా తింటా. అప్పుడు ఏకాంతంగా ఉంటాను. ఇప్పుడు ఏవి అనుభవిస్తున్నానో నా దగ్గర డబ్బు ఉండని ఉండకపోని అవన్నీ ఖచ్చితంగా అనుభవిస్తాను. ఎందుకంటే వాడికి డబ్బుతో అవసరం లేదు ఎక్కువ. కొంచెం డబ్బుతో హాయిగా మంచి తోటకూర పప్పు చేసుకొని తినొచ్చు, ఒక మామూలు మట్టి బొచ్చలో చక్కగా భోజనం పెట్టుకొని తినొచ్చు, తక్కువ నీళ్ళతో హాయిగా బతికేయచ్చు. సో అట్లా. సో అవసరం ఏంటివి, ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక అవసరం. నాకు డబ్బు కావాలి, కొంత డబ్బు. పెయింటింగ్ వేయాలంటే డబ్బు పరంగా కొంత అవసరం. పెయింటింగ్ వేయాలంటే నాకు స్టూడియో స్పేస్ అవసరం. నేను యూట్యూబ్ వీడియో తీయాలంటే ఫోన్ అవసరం, ఎవరితో మాట్లాడితే ఫోన్ అవసరం. అట్లా. సో ఇవన్నీ అవసరాలు. ఒకవేళ యూట్యూబ్ అనేది లేకపోయినా నేను చచ్చిపోతానా, ఏం చచ్చిపోను. ఎందుకంటే నేను దాన్ని ఈగోయిస్టిక్గా చేస్తలేను కదా. ఇది ఒక సంపూర్ణమైన అవగాహనలోంచి చెప్తున్నా. ఇప్పుడు పెయింటింగ్ అనేది డిసపేర్ ఏం కాదు, కానీ ఎవరు కొన్నా కొనకపోయినా ఆవశ్యకం అనుకున్నాను కాబట్టి నేను ఎక్కడో నేల మీదనో గోడ మీద బొమ్మలు వేస్తాను. నేను నా శ్రద్ధని ఎక్స్ప్రెస్ చేయడానికి పెయింటింగ్ ఒక మాధ్యమం అంతవరకు అట్లా చూస్తాను. ఇక ఆభరణం అంటవా, అసలు నా జీవితంలో ఆభరణాల మీద ఏ ఆసక్తి లేదు. ఒకవేళ నేను ఆభరణం అనే దాన్ని కనుక లెక్కలోకి తీసుకుంటే ఓన్లీ పెయింటింగ్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటాను నా జీవితకాలం. నేను జీవితంలో బంగారం పెట్టను, గొలుసులు దిగేసుకోను, జిగేలు నేను తయారుగాను, అది నాకు అక్కర్లేదు. తర్వాత కారు కొంటే అవసరం కోసమే కొంటా, కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇది ఉంటే ఊర్లో ఒక విలువ, నాకు ఏ విలువ వద్దు, ఈ ఊరోళ్ళు ఇచ్చే విలువ అసలే వద్దు, ఈ మనుషులు ఇచ్చే విలువ నాకు వద్దే వద్దు. వాళ్ళకి వాళ్ళు విలువించుకుంటే చాలు. అందుకని ఇది స్పష్టత నాకుంది. అందుకని ఆభరణం అనేది నాకు పెయింటింగ్ నాకుంది ఎప్పటి నుంచో ఆలోచన. ఇప్పుడు ఇల్లుంది, చిన్న చిన్న పెయింటింగ్ చేసి అంతా పెట్టాను, ఖాళీ ఉండకూడదు, ఇల్లంతా ఒక మ్యూజియం లాగా మార్చాలని ఒక చిన్న ఆలోచన. అవి లేకపోయినా ఏం కాదని తెలిసి చేస్తాను. రెండోది, అవి డెలికేట్ కాబట్టి ఎవరైనా వస్తే చిన్న నోటీస్ బోర్డు పెడతా, అని ముట్టుకోకండి అంతవరకు. మనం అందుకే షాండ్లియర్స్ అన్ని పైన పెడతారు, మంచి మంచివన్నీ గ్లాసుల్లో పెడతారు, ముట్టుకుంటే చెడిపోతాయి. సో అంతవరకు నాకు తెలిసి ఇక నా జీవితంలో బంగారం వేసుకోవడం కానీ అక్కర్లేదు, నాకైతే వద్దబ్బా. అసలు నా జీవితంలో అసలు నేను కొనను కూడా. వాడి ఏదన్నా కొంటే నేను ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని స్టూడియో కోసం వాడుకుంటా, లేకపోతే ఎవరన్నా వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ తక్కువ రెంట్కి ఇస్తారా, నేను షిఫ్ట్ అయిపోతా ఈ ఏరియాలో. నాకు స్పేస్ కావాలి ఇప్పుడు. ఎందుకంటే నేను ఒక 10 ఫీట్ల పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను, ఇట్లా పెయింటింగ్ ఇట్లా ఇసువేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇక్కడ అంటే ఈ అమ్మాయి వచ్చి ఓనర్ వచ్చి స్పీక్లో, వాడికి మన ఆర్ట్తో సంబంధం లేదు, వాడి గోడలు నీట్గా ఉండాలి, వాడు అక్కడ ఆగిపోయాడు. అరే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఒకసారి కలర్ లేపించు బాబు, నచ్చినట్టు చేసుకోపో అని అనేటోడు దొరుకుతలేడు. అందుకని సొంతంగా నాకు సొంతం అక్కర్లే యాక్చువల్లీ. సో ఇది నాకు కలిగిన ఆచరణాత్మకమైన జీవన విధానం నుంచి నాకు కలిగిన అవగాహన. ఇందులో 2009 నుంచి ఇప్పటి వరకు కొంచెం కూడా నాకు డిస్టర్బెన్స్ రాలేదు.
ఇప్పుడు కారు సొట్టబడ్డది అనుకో, నేను రిపేర్ చేయిస్తాను, బాధపడి ఎందుకు, అది అవసరమైంది మాత్రం, దానికి సొట్టు ఉన్నాయం కదా, సొట్టపోయిన ఇంజన్ బాగుంటే చాలు, ఇంత పెట్రోల్ పోసుకునే పైసలు ఉంటే చాలు నడుస్తుంది. దానికి అటుపక్క గీత పడ్డది ఏమవుతుంది? నా పాత కారు అయితే వాడు క్రాంతి అని ఉండే, ఇట్లా పోతుంటే ఏదో తగిలి గీత పడ్డది, అన్నా గీత పడ్డది అన్నాడు. కారు పక్క ఆపిన కోటిలో, అవి ఏమైందిరా అంటే గీత పడ్డది, చూద్దాం ఒకసారి అని చేసి ఇట్లా పెద్దగా ఇట్లా సన్న గీత పడ్డది. ఆ రాయి తీసుకురాపని అటుపక్క అట్లా గీత గీసిన ఒకటి చూసిన బ్యాలెన్స్ అయింది, ఎక్కువ కారని వాడు గంట సేపు మాట్లాడలేదు అతడు. అరే కారే రాది, ఎంజాయ్ చేయాలి, అంటే అంత వాల్యూ ఏదానికి, అది మనల్ని తీసుకెళ్తుంది, దానికి రెస్పెక్ట్ ఇద్దాం. అంతేగాని దానికి గీత పడితే మనం నిద్ర మానేసి బాధపడి వాడితో కొట్లాడాల్సిన అవసరం లేదు. అలాగని కావాలని ఎవరైనా గీత పడితే మూతుకుంటూ అలగకూడదు. కావాలని ఎవరైనా చేసినా వాడితో గొడవ పడవచ్చు, తప్పులేదు. అవసరమైతే తీసి వాడిని పోలీస్ స్టేషన్ కూడా పంపించాలి ఎవరైనా కావాలని తప్పు చేస్తే. కానీ తెలుసో తెలియక వాడు కిందేశాడు, ఎందుకు లెక్చర్స్ చేయడం, తెలుసు నీకు యాక్సిడెంట్ జరిగింది. సో రేపు ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం, ఇన్సిడెంటల్ అండ్ యాక్సిడెంట్. ఇవి కూడా గుర్తించాలి. ఏదైనా సంఘటన జరిగితే అది యాక్సిడెంటల్గా జరిగిందా, ఇన్సిడెంటల్గా జరిగిందా, అంటే ఒకడు కావాలని చేశాడా, ఒకడు అనుకోకుండా తెలియకుండా చేశాడా, ఈ రెండింటిని గుర్తించకుండా నువ్వు నెక్స్ట్ కార్యాచరణలోకి వెళ్ళకూడదు. ఇది కూడా ఇంపార్టెంట్. సో రకరకాల విషయాలు ఇలా ఇవ్వాలాగా నీకు 100 ఏళ్ళు అక్కర్లే, 5-6 రోజులు ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏది అవసరం, ఏది ఆవశ్యకం, ఏది ఆభరణం అనేది 5 నిమిషాలు తెలిసిపోతుంది నీకు. ఇప్పుడు ఆ బుద్ధుడు ఉంది, అది అవసరమా, ఆభరణం, ఆవశ్యకం చెప్పు, అయిపోయా. తీసి అవతల నూకినా ఏం కాదు. నీళ్ళది ఇది ఆవశ్యకం కదా. ఇంకా సరిగ్గా చూస్తే నీళ్ళు ఆవశ్యకం, ఇది కూడా కాదు. ఇక్కడ కుండ ఉన్నా పర్వాలేదు, మంచి ఉంటే పర్వాలేదు, అదే అంటుందా. అంటే దాంతో ఏం లేదు, ఒకవేళ ఇది లేకుండా కుండ వచ్చినా ఓకే, నీళ్ళు ఉంటే చాలా ఆవశ్యం. ఇప్పుడు ఇదేంటి, ఇది అవసరం. కట్టెపుల్లతో గీకొచ్చు తెలుసా, ఇట్లా కట్టె మంచిగా గడుక్కొని ఇటు అనుకోవచ్చు. ఒక బోకు పిచ్చి ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు, వేసుకో. నీకు బుర్ర ఉంటే బ్రహ్మాండంగా బతకొచ్చు. బుర్ర ఉన్నవాడు గొర్రె కాడు, గొర్రెకి బుర్ర ఉండదు. ఆవశ్యకం అంటే అది లేకపోతే ఇంక అసలు పనే లేదు. ఇప్పుడు గాలి తీసేస్తే నువ్వే పడిపోతావు. ఆవశ్యకం అంటే అదే నీవు, ఆవశ్యకమే నీవు. అది గుర్తించిన వాడు యోగి. యోగి ఆవశ్యకాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు సదానంద గిరి ఉన్నాడు, మంచి జ్యూస్ తాగుతాడు, మంచి ప్లేస్లో ఉంటాడు, మేము వెళ్ళి ధ్యానం చేసుకుంటాం అని ఏకాంతాలకు వెళ్ళిపోతాడు. ఆవశ్యకమైన వదిలిపెడతలేదు. మాకు ఎవరు ముట్టుకోవద్దు మేము అంటాడు. ఆవశ్యకం అంటే జనాలు టచ్ అక్కర్లేదు, మనకి పెళ్లి చేసుకోలేదు, అవసరం లేదు. చేసుకున్నా యోగి లక్షణంతోనే, ఒక ఇబ్బంది పెట్టడానికి చేసుకో, ఇష్టం పో, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకోపో. అంటే చేసుకుంటే కూడా ఒక థాట్ అందరికి పోతుందని అలానా, అది వేరు. చేసుకున్న వాళ్ళ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నేను 100% తెలుసుకున్నా, నా ఆవశ్యకమైన దాన్ని నేను మిస్ చేసుకోకుండా ఉండగలిగేది పెళ్ళి. ఉదాహరణకు నేను ఇప్పుడు భోజనం ఉంది, వచ్చి భార్య చేస్తారు కూడా చేయబోతే కోపం వస్తుంది. కాదు కాదు కాదు, నేను నువ్వు చేసి వండిపెట్టు, లేదా ఒక అమ్మని పనిలోకి పెట్టు, అందరూ వండి పెడుతుంది, ఎటు వచ్చి ఒకరికి ఉపాధి వస్తుంది. సో ప్రతిదాన్ని నువ్వు సమస్యగా మార్చు, లెక్చర్స్ ఇయ్యకు, కూర్చో ఫరకనే పడతా. అట్లా కళ్ళు మూసుకొని ఏది అవసరమో అవసరాన్ని ఈగోగా మార్చుకోకపోతే నీకు ఇంటెలిజెన్స్ ఉన్నట్టు. అవసరాన్ని నువ్వు అది ఆభరణం అనుకొని, నా దగ్గరనే ఉందనుకొని, చూసినావా మా లాంటి కట్టెలు మాకు బెంగళూరు నుంచి వచ్చాయి, చాలా బాగుంటాయి, బొంగేం కాదు, కట్టెపుల్లతో కూడా చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఫీల్ అవుతారని, అవునా నైస్ అని వాళ్ళు అనుకుంటారు. యాక్చువల్లీ ఆ బోడి స్పూన్లు మా దగ్గర లేవా అని. సెంట్ అవసరమా, ఆభరణమా, లేకపోతే ఆవశ్యకం? సెంట్ ఆభరణం. వెళ్ళిపో. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమైనా, ఫ్రిడ్జ్ ఆభరణంగా కొందరు పెట్టుకుంటారు, కొందరు అవసరంగా పెట్టుకుంటారు. ఆవశ్యకమైతే కాదు, మనం అవసరంగా పెట్టుకున్నాం. అవసరం కాబట్టి చిన్నది పెట్టుకున్నాం. అసలు ఒక టేబుల్ మీద ఫ్రిడ్జ్ ఎవరి ఇంట్లో ఉండదు, మన ఇంట్లో ఉంది. టేబుల్ ఎక్కిన ఫ్రిడ్జ్ అని దాని పేరు. అట్లా. సో చిన్న చిన్న విషయాల్ని అర్థం చేసుకోవడం వల్ల జీవితం చాలా సింప్లిఫై అయింది. అంటే డ్రైవింగ్ ఒక్కటి అర్థం చేసుకుంటే యాక్సిడెంట్ లేకుండా బతకొచ్చు లైఫ్ అంతా. చూడు, నువ్వే ఎడిటింగ్, నువ్వే థంబ్నెయిల్ నేర్చుకుంటే నువ్వు ఒక్కదాని యూట్యూబ్ చేసుకోవచ్చు. లేకపోతే అంటే థంబ్నెయిల్ చేయవా, కాసేపాగా వస్తావా, వెయిటింగ్, నీ టైం అంతా బర్బాద్ అయ్యింది. అట్లా ప్రతిదీ. ఇప్పుడు ఉదాహరణకి సెల్ఫ్లు అక్కర్లేదు, వచ్చిన చెక్క బల్ల పెట్టుకొని పెట్టేసుకోవచ్చు. నువ్వు సరిగ్గా ఆలోచిస్తే, నిజంగా అర్థమైతే, నువ్వు ఒక 3 days నీ లైఫ్ సింప్లిఫై అయిపోతుంది. ఎక్కువ కూడా పట్టదు.
3 days కూడా చాలా ఎక్కువ. నీకు అంటే కొంచెం ఇంటెలిజెన్స్ తక్కువ ఉండి, బుర్ర తక్కువ ఉంటే అట్లా, కానీ అదర్వైజ్ ఎంత చిన్న విషయం ఇది. అందుకని నా ప్రియ మిత్రులారా, ఏది అవసరము, ఏది ఆవశ్యకము, ఇప్పుడు కొట్లాట అవసరమా, ఆభరణమా, ఆవశ్యకం? ఏది కాదు. ఇప్పుడు ధర్నా చేస్తారు, అది ఆభరణమే. కొన్నిసార్లు అవసరంగా ఉంటుంది, కొన్నిసార్లు అవసరం. ఐ అగ్రి, అవసరం కాబట్టి అది ఎంతవరకు అంతవరకే. దాంట్లో ఈగో రానియకని ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పటికి మాటికి చెప్తున్నా. చాలా మంది అవసరానికి ఈగోని జోడిస్తారు. ఇల్లు అవసరమే, దాన్ని ఈగోయిస్ట్గా మార్చుకో, మా ఇల్లు గొప్ప, వద్దు, తప్పది. తప్పంటే డబుల్ ఉపయోగం లేదు. అట్లా అవసరం అంటే బట్టలు అనేవి అవసరం, అంటే అవసరము ఆవశ్యకం కూడా సమాజంలో కొంతవరకు. ఇప్పుడు చలి తట్టుకోవాలి, అట్లా బట్ట కావాలి. కానీ ఇట్లా రకరకాల డిజైన్లు ఉన్నవి, డిజైనర్ వియర్ అన్నది అది ఆభరణమే, అది అవసరం కూడా కాదు. అవసరం బట్ట అంతవరకే. నీకు వేసుకుంటే హాయిగా ఉన్న బట్ట అవసరం, అందరి దృష్టిలో పడాలంటే అది ఆభరణమే. ఇది కొనసాగుతుంది. అందుకని ఈ చిన్న స్పష్టమైన అవగాహన, నేను ఏ వస్తువు ఉన్నా, ఏం చేయాలనుకున్నా, నా మనసులో తెలియకుండానే ఈ చిన్న విభజన ఏర్పడుతుంది. అందుకని కన్ఫ్యూజనే లేదు. నన్ను ఎవడన్నా అడిగాడు అనుకో, షాండియర్ కొనుక్కుంటావా, నాకు వద్దని చెప్తా. ఎందుకు? అది ఆభరణం, అది అక్కర్లేదు. నన్ను చాలామంది అడుగుతారు, మా ఇంట్లో ఉన్నవి తీసుకుపోండి అంటారు. సింపుల్, వద్దని చెప్తా. ఎందుకు? నాకు అక్కర్లేదు అది. అసలు ఇంకా ఏ వస్తువులు ఉండకూడదు. నేను ఒక్కడనే ఇంట్లో ఉంటే ఇందులో 60% బయటపడేస్తాను. అంటే పడేస్తా అంటే ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాను, నాకు అక్కర్లేదు. నేను స్పేస్ కావాలి. నేను ఎప్పుడు స్పేస్ కోసమే ట్రై చేసిన. ఇంకా నా లైఫ్లోకి పూర్తి స్పేస్ కావాలి. అసలు ఏం ఉండకూడదు. ఒక గదిలో ఒక కిచెన్ ఉండాలి, ఒక చిన్న షెల్ఫ్ ఉండి పుస్తకాలు ఉండాలి, ఒక షెల్ఫ్ ఉండి కొన్ని క్యాన్వాస్లు ఉండాలి, కొన్ని వంట పాత్రలు ఉండాలి. ఆ పెద్ద గది ఖాళీ, దానికి అంచుకి ఇంత పెద్ద ఒక ఉండాలి బల్ల. అనుకుంటే దాని మీద పడుకోవచ్చు, అనుకుంటే చెత్త అంతా సామాన్ అంతా వేసేసి దానికి కబోర్డ్స్, ఇల్లంతా మొత్తం కబోర్డ్లే కింది పక్క. అసలు ఇల్లంతా ఖాళీ. 5 నిమిషాల్లో మొత్తం కబోర్డ్ వేసి నూకేస్తే ఎవడన్నా మనకు నచ్చిన వాడున్నా అందులో నూకొచ్చు. సో వంట అయిపోయింది, కొంచెం వాటర్ వేసి మగ్గితే ఎక్కువ మందికి సర్దుకొని వస్తుంది. కొత్తిమీర లేదు కదా, నేను కూడా తీసుకురాలేదు, మర్చిపోయినా. ఇప్పుడు కొత్తిమీర అవసరమా, ఆవశ్యకమా, లేకపోతే ఆభరణమా? అవసరం ప్లస్ అవసరం, ఆవశ్యకం కూడా. బాగుందా? కొత్తిమీర లేకపోయినా బాగుంది. సో ఇది మీరు ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఏ సలహా ఇస్తలేను. నేను నా జీవితంలో ఆహ్వానించే వాటిని ఈ 3 లెన్స్ పెట్టే చూస్తా. ఇప్పుడు పార్టీ ఫ్రెండ్స్ పిలుస్తారు, నేను పోను. ఎందుకు తెలుసా? నాకు అవసరం లేదు. సింపుల్. పార్టీకి నేను అగెనిస్ట్ కాదు, నాకు అక్కర్లేదు అది. పార్టీకి వెళ్ళి ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారు. అది ఇక్కడే చేస్తాను నేను, దుబ్బేనా. ఎంజాయ్ అంటే ఏంది? పాటలు పెట్టుకుని ఎగురుతా, ఇక్కడే ఎగురుతా. ఇప్పుడు అక్కడంతా న్యూసెన్స్, నాయస్, ఆ పనికిరాని తిండి, నాన్ వెజ్ అంతా నాకెందుకు? ఈ ఇల్లే బాగుంది. అసలు ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్. నేను రాబోయే రోజుల్లో ఎక్కడికి పోను. ఓషో చెప్పిన ఒక మాట నాకు గుర్తు, నువ్వు ఎంత తిరిగినా మార్పు రాదు. నువ్వు ఉన్న చోటు నుంచి ఒక్క మాట చెప్తే కొన్నిసార్లు ప్రపంచం మారుతుంది. ఎగ్జాంపుల్, సరైన వ్యక్తి చెప్పాడు, రేపు ఉదయం 6 గంటల నుంచి 11 వరకు మనందరం మన ఊర్లను క్లీన్ చేసుకుందాం. అయిపోయింది. అసలు ఎక్కడో అక్కడ లేచి ఊర్లో క్లీన్ చేసేసాం. ఒకడు వెళ్ళి పొంగా పెట్టి చెప్పాడు అని మాట, పోరా పో నువ్వు వేరే చెప్పి. అంటే ఫస్ట్ నీ వాక్కుకి బలం ఏర్పడితే అప్పుడు అది ఆచరించబడుతుంది. ఒక ఏ వాక్కులో బలం లేనివాడు 100 గంటలు చెప్పినా వేస్ట్, వాక్కులో బలం ఉన్నవాడు అయిపోతాడు. అందుకని వాక్కుకి బలం సంపాదించుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ఆచరణ వల్లనే వాక్కుకి బలం చేయకూడదు. ఆచరించని వాడు చెప్పే మాటలు ఎవ్వడు నమ్మడు. కొన్నిసార్లు భయపడి నమ్మినట్టు నటిస్తారు, బట్ లోపల తెలుసు వీడు చెప్తే అస్సలేనా, నేను ఇంపాసిబుల్ అది. అందుకని నిజమైన శక్తి ఆచరించడం వల్ల ఒక స్టెబిలిటీ, స్థితప్రజ్ఞత వస్తుంది. ఎంతవరకు, ఎంత మేరకు, నేనేమిటి, నా పరిధి ఏమిటి, నాకేం కావాలి, ఏది వద్దు, ఏది నేను చేయాలి, ఏది చేయకూడదు, ఏది నేను ఎంత చేయాలి, ఎంత చేయకూడదు, నేను చేయాలంటే ఎవరితో సహాయం తీసుకోవాలి, ఎవరు దీనికి అవసరం, ఎవరు దీనికి అనవసరం. ఇందులో స్వాపర ఏమీ లేదు, విషయం మాత్రం. సో ఇది కిచెన్లో వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఈరోజు తోటకూర అండ్ టమాటా కర్రీ. ఎవరు ఊరి నుంచి యూట్యూబ్ మిత్రులు వచ్చారు, వాళ్ళు కూడా మాతో పాటు కొంచెం భోజనం చేస్తున్నారు. ప్లీజ్ సర్వ్ సర్వైస్.